హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ 8th టాపిక్ అయిన లాంగ్వేజ్ అండ్ థాట్ గురించి నేర్చుకుందాం. లాంగ్వేజ్ అండ్ థాట్కి సంబంధించి పియాజే, వైగాట్స్కీ, చామ్స్కీ, స్కిన్నర్, బందూరా ఏం చెప్పారు, లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టేజెస్ ఏంటనేది డీటెయిల్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. స్టార్ట్ చేద్దాం. పియాజే మరియు వైగాట్స్కీ ఇద్దరు పిల్లలు తమతో తాము మాట్లాడడాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ అబ్జర్వేషన్తో పియాజే ఏం చెప్పాడంటే, పిల్లలు తమతో తాము మాట్లాడుకోవడాన్ని ఈగోసెంట్రిక్ స్పీచ్గా చెప్పాడు. ఈగోసెంట్రిక్ స్పీచ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, కాబట్టి ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది నో యూజ్ అని చెప్పడం జరిగింది. కలెక్టివ్ మోనోలాగ్ అంటే ఏంటంటే, పిల్లలు ఒకే చోట ఈగోసెంట్రిక్ స్పీచ్ని యూజ్ చేయడం అంటే, చాలామంది పిల్లలు ఒకే చోట ఈగోసెంట్రిక్ స్పీచ్ని యూజ్ చేయడాన్ని కలెక్టివ్ మోనోలాగ్ అనేసి పియాజే చెప్పాడు. దీనివల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్లేవే స్కూల్ ఉందనుకోండి. ఒక క్లాస్ రూమ్లో చాలామంది పిల్లలు ఉన్నారు. 10 నుండి 15 మంది పిల్లలు ఒక క్లాస్ రూమ్లో ఉన్నారు. వాళ్ళకి మనం ఒక యాక్టివిటీని ఇచ్చాం. ఆ యాక్టివిటీని పిల్లలు ఇతర పిల్లలతో మాట్లాడకుండా వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటూ, అంటే ఈగోసెంట్రిక్ స్పీచ్ని యూజ్ చేస్తూ ఆ యాక్టివిటీని చేస్తున్నారు అంటే వాళ్ళు కలెక్టివ్ మోనోలాగ్ అనేది అక్కడ జరుగుతుందని అర్థం. చాలామంది పిల్లలు ఒకే చోట కలిసి ఈగోసెంట్రిక్ స్పీచ్ని యూజ్ చేయడాన్ని కలెక్టివ్ మోనోలాగ్ అని చెప్పడం జరుగుతుంది. పిల్లవాళ్ళలో ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత సోషల్ స్పీచ్ వస్తుందనేసి పియాజే చెప్పాడు. ఈ సోషల్ స్పీచ్ వల్ల కూడా ఎక్కువ ప్రయోజనం ఉండదు, కానీ రిలేటివ్గా యూస్ఫుల్ అనేసి పియాజే చెప్పడం జరిగింది. సోషల్ స్పీచ్ అంటే ఇతరులతో మాట్లాడడం, దీనివల్ల కూడా ఎక్కువ యూజ్ ఉండదు, కానీ రిలేటివ్గా యూస్ఫుల్ అనేసి పియాజే చెప్పడం జరిగింది. పియాజే ప్రకారం థాట్ అనేది లాంగ్వేజ్ని డిటర్మైన్ చేస్తుంది. థాట్ వల్ల, థింకింగ్ వల్లనే మనకి లాంగ్వేజ్ అనేది వస్తుందనేసి పియాజే చెప్పడం జరిగింది. ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, లాంగ్వేజ్ కాంటెస్ట్లో పియాజే దేన్ని ఇగ్నోర్ చేశారంటే ఈగోసెంట్రిక్ స్పీచ్ని అతడు ఇగ్నోర్ చేయడం జరిగింది. అలాగే పియాజే ప్రకారం థాట్ అనేది ఫస్ట్ వస్తుంది. థాట్ ప్రొసీడ్ లాంగ్వేజ్. థాట్ అనేది లాంగ్వేజ్ని డిటర్మైన్ చేస్తుంది, ప్రొసీడ్ చేస్తుంది అనేసి పియాజే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వైగాట్స్కీ కూడా పిల్లలు తమతో తాము మాట్లాడుకోవడాన్ని పరిశీలించి అబ్జర్వ్ చేసినప్పుడు అతడు దానికి ప్రైవేట్ స్పీచ్ అని పేరు పెట్టాడు. ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది చాలా యూస్ఫుల్. పిల్లలు తమతో తామే మాట్లాడుకొని వాళ్ళని వాళ్ళే గైడ్ చేసుకుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు, వాళ్ళ బిహేవియర్ని రెగ్యులేట్ చేసుకుంటారు, వాళ్ళ థాట్స్లో కూడా, థింకింగ్లో కూడా చాలా మార్పు వస్తుంది. తమ థింకింగ్ని, థాట్ని కూడా పిల్లలు ప్రైవేట్ స్పీచ్ ద్వారా రెగ్యులేట్ చేసుకుంటారనేసి వైగాట్స్కీ చెప్పాడు. కాబట్టి ఇతడు ప్రైవేట్ స్పీచ్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్పీచ్ అనేది పిల్లవాడు పెరిగే కొద్దీ అది ఎండ్ అయిపోదు. ప్రైవేట్ స్పీచ్ అనేది లోపలికి వెళ్ళిపోయి పిల్లవాడికి ఇన్నర్ స్పీచ్గా మారుతుందనేసి వైగాట్స్కీ చెప్పాడు. ఇన్నర్ స్పీచ్ అంటే మనం పెదవులను ఆడిస్తాం, లోపల మాట్లాడుకుంటాం, కానీ శబ్దం అనేది బయటికి రాదు. దీన్ని మనం కూడా యూజ్ చేసి ఉన్నాం చాలాసార్లు. మనకి ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే మనలో మనమే మాట్లాడుకుంటూ థింక్ చేసుకోవడం ఇన్నర్ స్పీచ్గా చెప్పడం జరుగుతుంది. వైగాట్స్కీ ప్రకారం ప్రైవేట్ స్పీచ్ మరియు ఇన్నర్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పడం జరిగింది. వైగాట్స్కీ ఏం చెప్తారంటే, మనం పుట్టినప్పుడు మన లైఫ్ బిగినింగ్లో మనకి లాంగ్వేజ్ మరియు థాట్ అనేవి సపరేట్గా ఉండి, మనకి 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ లాంగ్వేజ్ మరియు థాట్ రెండు మర్జ్ అయిపోతాయి. మనం పుట్టినప్పుడు లాంగ్వేజ్ మరియు థాట్ రెండు సపరేట్గా ఉంటాయి. మనం పెరిగే కొద్దీ మనకి 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇవి రెండు మర్జ్ అయిపోవడం జరుగుతుందనేసి చెప్పాడు. వైగాట్స్కీ ప్రకారం లాంగ్వేజ్ వల్లనే మనకు థాట్ వస్తుంది. లాంగ్వేజ్ ప్రొసీడ్ టు థాట్ అనేసి వైగాట్స్కీ చెప్పడం జరిగింది. ఇది పియాజే మరియు వైగాట్స్కీ అభిప్రాయం. లాంగ్వేజ్ మరియు థాట్కి సంబంధించి ప్రైవేట్ స్పీచ్కి చాలా ఇంపార్టెన్స్ అనేది వైగాట్స్కీ ఇచ్చాడు, ఇన్నర్ స్పీచ్కి ఇచ్చాడు. అలాగే లాంగ్వేజ్ వల్ల మనకు థాట్ వస్తుంది. మనకి లాంగ్వేజ్ మరియు థాట్ రెండు పుట్టినప్పుడు సపరేట్గా ఉండి మనకు 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇవి రెండు కలిసిపోతాయి, మర్జ్ అయిపోతాయి అనేసి వైగాట్స్కీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో నోమ్ చామ్స్కీ, స్కిన్నర్, బందూరా అభిప్రాయాలు కూడా మన ఎగ్జామ్లో అడుగుతారు. నోమ్ చామ్స్కీ ఫేమస్ నేటివిస్ట్, అలాగే ఫేమస్ లింగ్విస్ట్. ఇతని నుండి మనకు చాలా క్వశ్చన్ అడుగుతారు. లాంగ్వేజ్లో ఇతడు ఇచ్చిన థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. నోమ్ చామ్స్కీ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఇతని రీసెర్చ్ అనేది ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ టైంలో కూడా ఇతడు ఫేమస్ లింగ్విస్ట్. నేటివిస్టులు ఏం నమ్ముతారంటే, హెరిడిటీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు, తర్వాతనే ఎన్విరాన్మెంట్కి ఇస్తారు. మన హెరిడిటీలో ఏదో ఒకటి ఉంటుంది, దానికి మంచి ఎన్విరాన్మెంట్ అనేది దొరికినప్పుడు డెవలప్మెంట్ అనేది జరుగుతుందనేసి నోమ్ చామ్స్కీ చెప్పడం జరిగింది. ఏ నేటివిస్ట్ అయినా ఇదే చెప్తారు. పియాజే కూడా ఒక నేటివిస్టే. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్లో ఒక లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అనేది ఉంది. అది లాంగ్వేజ్ని అక్వైర్
ఎక్వైర్ చేసుకుంటుంది. మనకు పుట్టుకతోనే మన హెరిడిటీలో కొన్ని లక్షణాలు అనేవి మనకుంటాయి. వాటిని మనం మంచి ఎన్విరాన్మెంట్ దొరికినప్పుడు మన డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందనేసి ఈ నేటివిస్టులు అనేది చెప్పడం జరుగుతుంది. ఇతడు ఏం చెప్పాడు నోమ్ చామ్స్కీ అంటే కేవలం మనుషులకు మాత్రమే లాంగ్వేజ్ని అక్వైర్ చేసుకునే ఎబిలిటీ ఉంది. కేవలం మనుషులలో మాత్రమే ఆ ఎబిలిటీ ఉంటుంది. ఇతర ఎవరిలో కూడా ఆ ఎబిలిటీ ఉండదు అనేసి నోమ్ చామ్స్కీ చెప్పడం జరిగింది. దీన్ని ప్రూఫ్ చేయడం కోసం అతడు చాలా ప్రయోగాలు చేస్తాడు. అందులో చింపాంజీ ప్రయోగం చాలా ఫేమస్. ఇతడు చింపాంజీ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఈ చింపాంజీకి అతడు 2000 పదాల వరకు మంచిగా నేర్పిస్తాడు. అది 2000 పదాలను బాగా నేర్చుకుంటుంది. కానీ అది సెంటెన్స్ని యూజ్ చేయడం అనేది దానికి రాదు. మనం ఏదైనా పదాలను మనకు నేర్పిస్తే ఆ పదాలని యూజ్ చేసి మనుషులు సెంటెన్స్ని చేయడం అనేది నేర్చుకుంటారు. కానీ జంతువులకు మనం పదాలు నేర్పిస్తే మనం నేర్పించిన పదాలని అవి నేర్చుకుంటాయి. కానీ వాటిని యూజ్ చేస్తూ అవి కొత్త పదాలను కొత్త సెంటెన్స్ని వాళ్ళు తయారు చేయలేవు అవి అనేసి ఇతడు చెప్పడం జరిగింది. కాబట్టి కేవలం మనుషులకు మాత్రమే లాంగ్వేజ్ని ఎక్వైర్ చేసుకునే స్వభావం అనేది ఉంటుంది. ఆ ఎక్వైర్ చేసుకునే స్వభావం కోసం మన బ్రెయిన్లో ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ని ల్యాడ్ అని చెప్పడం జరిగింది. ల్యాడ్ అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. దీనివల్లనే మనం లాంగ్వేజ్ని మన పరిసరాల నుండి ఎక్వైర్ చేసుకుంటాం. మనం ఇతరులు మాట్లాడుతుంటే విని దాన్ని ఎక్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుందనేసి నోమ్ చామ్స్కీ చెప్పడం జరిగింది. మన హెరిడిటీలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలకు మనకు మంచి ఎన్విరాన్మెంట్ దొరికినప్పుడు మన డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందనేసి ఇతడు చెప్పాడు. లాంగ్వేజ్ని మనం ఎన్విరాన్మెంట్ నుండి ఎక్వైర్ చేసుకుంటాం. మన బ్రెయిన్లో ఉండే ల్యాడ్ అనేది దీన్ని ఎక్వైర్ చేసుకుంటుందని చెప్పడం జరిగింది. లాంగ్వేజ్ యాక్విజిషన్ అనేది ఎక్కువగా ఎర్లీ చైల్డ్హుడ్లో ఎక్కువగా జరుగుతుందనేసి నోమ్ చామ్స్కీ చెప్పడం జరిగింది. ఎందుకు ఎర్లీ చైల్డ్హుడ్లో ఎక్కువ జరుగుతుందంటే తర్వాత ల్యాడ్ అనేది వీక్ అయిపోతుంది. మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అనేది దాని స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. అది ఎక్కువగా రిసీవ్ చేసుకోవడం అనేది చేసుకోలేదని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనల్ని అప్పుడే పుట్టిన న్యూ బార్న్ బేబీని వేరే దేశానికి పంపించారనుకోండి, మనం లాంగ్వేజ్ నేర్చుకోవడంలో కొంచెం లేట్ అవుతుంది. కానీ న్యూ బార్న్ బేబీ ఎర్లీ చైల్డ్హుడ్లో ఉన్న బేబీ తొందరగా ఆ లాంగ్వేజ్ని ఎక్వైర్ చేసుకుంటారు. ఎందుకంటే మన ల్యాడ్ అనేది వీక్ అయిపోయింది. పిల్లవాడి ల్యాడ్ అనేది అప్పుడే బాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా లాంగ్వేజ్ని ఎక్వైర్ చేసుకుంటారు. వాళ్ళతో పోల్చినప్పుడు మనం తక్కువగా ఎక్వైర్ చేసుకుంటాం. ఎందుకంటే ల్యాడ్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ అది వీక్ అయిపోవడం అనేది జరుగుతుందనేసి నోమ్ చామ్స్కీ చెప్పడం జరిగింది. నోమ్ చామ్స్కీ ప్రకారం మన బ్రెయిన్లో ఒక డివైస్ ఉంటుంది. అది కేవలం మానవులకే ఉంటుంది. లాంగ్వేజ్ని ఎక్వైర్ చేసుకునే స్వభావం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది. ఆ డివైస్ని అతడు ల్యాడ్ అని చెప్పాడు, లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. దీంతో మనం లాంగ్వేజ్ని మన ఎన్విరాన్మెంట్ నుండి ఎక్వైర్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ థియరీ అనేది చాలా ఫేమస్. దీని నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి స్కిన్నర్ అండ్ బందూరా. వీళ్ళిద్దరూ ఇంటరాక్షనిస్టులు. అంటే ఇంటరాక్షన్తో ఈ పదం అనేది రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు లాంగ్వేజ్ వస్తుంది. మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం అని చెప్తారు. స్కిన్నర్ మనకు లాంగ్వేజ్ ఎలా వస్తుందని చెప్తారంటే రీఇన్ఫోర్స్మెంట్ అనేది అందించినప్పుడు లాంగ్వేజ్ అనేది పిల్లలకు వస్తుందనేసి స్కిన్నర్ చెప్పడం జరిగింది. ఇతనిచ్చిన ఆపరేషన్ కండిషన్ థియరీ కూడా రీఇన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపల్ పైనే ఉంటుంది. కాబట్టి స్కిన్నర్ రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా పిల్లలు లాంగ్వేజ్ని నేర్చుకుంటారనేసి చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా పిల్లవాడు తాత అన్నప్పుడు పిల్లవాడు తాత అంటే వెరీ గుడ్, మళ్ళీ తాత అను అమ్మ అను, ఇలా మనం ఎంకరేజ్ చేసినప్పుడు రీఇన్ఫోర్స్ అందించినప్పుడు పిల్లవాడు లాంగ్వేజ్ని నేర్చుకుంటారనేసి స్కిన్నర్ చెప్తారు. అలాగే బందూరా ఏం చెప్తాడంటే పిల్లవాడు ఇమిటేషన్ అనుకరిస్తూ లాంగ్వేజ్ని నేర్చుకుంటాడని చెప్తాడు. కరెక్టే, ఇమిటేషన్ ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. కానీ పిల్లలు కొత్త సిచ్యువేషన్లలో సెంటెన్స్లను యూజ్ చేస్తారు. ఇమిటేషన్ ద్వారా పిల్లలు నేర్చుకున్న దాన్ని కొత్త సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు దాన్ని మారుస్తూ వాళ్ళు సెంటెన్స్ ఫామ్ చేస్తూ మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందో బందూరా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. కాబట్టి ఈ రెండు థీరీస్ అనేవి ఫేమస్ కాలేదు. చామ్స్కీ థీరీ చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టేజెస్. ఇందులో మొత్తం 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కోయింగ్, ఇది 6 వీక్స్ వరకు ఉంటుంది. సెకండ్ వచ్చేసి బబ్లింగ్, అరౌండ్ 6 మంత్స్ వరకు ఉంటుంది. చిన్న పిల్లవాడు చేసే శబ్దాలు బబ్లింగ్లోకి వస్తాయి. 6 వీక్స్ వరకు పిల్లవాడు అనే శబ్దాలు అనేవి కూయింగ్లోకి వస్తాయి. బబ్లింగ్ అంటే బాబా ఇలా మాట్లాడడం అనేది బబ్లింగ్లోకి వస్తుంది. 1 వర్డ్ స్టేజ్ అనేది పిల్లవాడికి 1 సంవత్సరం అరౌండ్ 1 ఇయర్ వరకు వస్తుంది. తాత, అమ్మ అనే పదాలు పిల్లవాడు యూస్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. 2 వర్డ్ స్టేజ్ వచ్చేసరికి అరౌండ్ 18 మంత్స్లో పిల్లవాడికి 2 వర్డ్ స్టేజ్ అనేది వస్తుంది. ఇందులో 2 పదాలను ఈజీగా పిల్లవాడు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఫిఫ్త్ స్టేజ్లోకి వచ్చేసి లాంగర్ అట్రెన్స్. ఇందులో పిల్లవాడు 50,000 పదాల వరకు నేర్చుకుంటాడు. 2 నుండి 4 సంవత్సరాల వయసులో పిల్లవాడికి లాంగర్ అట్రెన్స్ అనేది వస్తుంది. ఇందులో పిల్లవాడు
సెంటెన్స్ని యూజ్ చేయగలుగుతాడు. 50,000 పదాల వరకు ఈ స్టేజ్లో పిల్లవాడికి రావడం జరుగుతుంది. ఈ స్టేజెస్ నేమ్స్ మరియు ఇవి ఎప్పుడు వస్తాయి అనేది గుర్తుంచుకోండి. ఇది లాంగ్వేజ్ అండ్ థాట్కి సంబంధించిన టాపిక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.